హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు రెడ్ ఫ్రాన్స్ కర్రీ చూపిస్తున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు సాల్ట్, కొత్తిమీర, పుదీనా, అల్లం చిన్నులపాయ పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా అన్నీ వేసుకొని రొయ్యలు నీట్గా కడుక్కొని ఉడకబెట్టుకోవాలండి. అదిగోండి అలాగో చూపిస్తున్నాను కదా, అట్లా ఉడకబెట్టుకోవాలి శుభ్రంగా. ఉడికిన తర్వాత తాలింపు వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని నూనె పోసుకోవాలి 2 టేబుల్ స్పూన్లు. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాక పసుపు, సాల్ట్ అవి వేస్తున్నాను. ఈసారి ఏంటో రొయ్యలు రెడ్గా ఉన్నాయండి. కొంచెం మామూలుగా తెల్లగా అలా ఉంటాయి కదా, రెడ్ ఫ్రాన్స్ అన్నమాట. ఇవి కొంచెం వెరైటీగా వచ్చాయి. చాలా పెద్దవిగా ఉన్నాయి రొయ్యలు కూడా. ఉప్పు, కారం అన్నీ వేసాను. మరీ ఉడకబెట్టుకోకూడదు, హాఫ్ బాయిల్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అన్నీ వేస్తున్నాను. వేసేసి కలుపుకోవాలి శుభ్రంగా. కొంచెం వాటర్ పోస్తున్నాను, 1 గ్లాస్ వాటర్. ఎక్కువ పోయాను, మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే మీకు పోసుకోవచ్చు. అట్లా పోసుకొని మొత్తం కలిగి తిప్పుకోవాలి. కొంచెం ఉడికిందా లేదా చూసుకోవాలి ముక్క. మరి గట్టిగా ఉండకూడదు, కొంచెం సాఫ్ట్గా ఉండాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే బాగుందన్నారు మా పిల్లలు. అదొకటి చూడండి, మంచిగా వచ్చింది. గ్రేవీ కూడా చక్కగా ఉడికింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.